మా విహారం ఇప్పుడు విజయ పరంపరలతో కూడినదే కదా. ఈ దశకంధముడు చతుర్దశ లోకములకు ప్రళయ భయంకరుడు కదా. నీ పరాక్రమము ముచ్చటగానున్నది. మునీంద్ర, నా పుష్పక విమానము నిష్కారణముగా నిలిచిపోయినది. ఆవేశపడుతూ తన మాయా ప్రభావ రేఖతో వెండికొండపై పరమేశ్వరుడు ఒక రేఖను సృష్టించి ఆ రేఖను ఎవ్వరూ దాటరాదని ప్రచండ శాసనము కావించినాడు. ఏమిటి? సర్వకాల సర్వావస్థల యందును ఆ సదాశివుని నమ్మి ధ్యానించు మా బోటి భక్తాగ్రేసులకు ఆ శాసనం వర్తించున్నా. నందీశ్వరుడైన ఆ వెండి కొండపై కావలిగినంత వరకు ఎవ్వరికైనా అదే శాసనము వర్తించును. నందీశ్వరుడు సంరక్షకుడు. నందీశ్వరుడే కాదు, సమస్త లోకములు ఏకమై వచ్చినను ఆ ఇందుధరిని దర్శించి నేరవాసన ఆ నిషేధములు అధిగమించదను, ఆ సదాశివుని సందర్శించదను. మునీంద్ర, వీరును మా వెంట. తప్పక వచ్చును. వీర విక్రమ పరాక్రమం దర్శించటకు కనులార దర్శించడానికి నేను తప్పక వచ్చును. దివ్య ప్రభావ నన్ను బ్రోవరావ అనవరతము పూజతో వారిని అనవరతము పూజతో వారిని ఆలించ పాలించ రామగిరీశ ఆలించ పాలించ రామగిరీశ కైలాస శిఖరాల దివ్య ప్రభావ నన్ను బ్రోవరావ. జీవన శివగా